అందరికీ నమస్కారం. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక బృందం మా ప్రధాన కార్యదర్శి గారు ప్రభుత్వ వాసుదేవరావు గారికి, అలాగే మా బాబాయ్ గారు మొగల్ వెంకటరమణ గారికి, అలాగే మా అధ్యక్షులు తనుంజరావు గారికి, అలాగే తోటి పెద్దలు కొత్తూరు గ్రామం నుండి వచ్చారు పెద్దలు సింహాచలం గారు, భగవన్ నాయుడు గారికి కూడా, అలాగే మా భక్తి సూర్యనారాయణ కూడా, ఆయన కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా ఊరిలో బాలగుడిలో మా ఇంటి దగ్గర మన అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం మీటింగ్ ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఈరోజు అమ్మవారు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే వారాల సందర్భంగా పెద్దలందరూ మా ఇంటికి రావడం అన్నది నిజంగా ముఖ్యంగా నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చాలా రోజులు అయింది అందరం కూడా కలిసి. ధనంజయ గారు అయితే మా మేనగోడ పెళ్ళికి వచ్చారు, అప్పుడు కలిసాము, ఇప్పుడు వరకు కలవలేదు. బాబాయ్ గారు మేమంటే చాలా అప్పుడప్పుడు మాట్లాడతాం సార్తో, అయితే ఈ మధ్య అసలు మాటలు కూడా ఆడలేదు, అదే ప్రోగ్రామ్స్ కొంచెం బిజీ వల్ల. అయితే ముఖ్యంగా నేను తెలియజేయవలసింది ఏంటంటే, మనము ఒంగోలులో కార్యక్రమం చేశామనంటే నా వంతు నేను కళాకారిణిగా నేను నా పాత్రలో నేను నిర్వహించాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి అంటే కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మధ్యలో ఆపేయవలసి వస్తుంది. ఎందుకని అంటే మనం ఉన్నవాళ్ళం ఒక 5-6 వర్క్ చేయవలసి వస్తుంది. ఇక్కడ ఎవరు వాసుదేవరావు గారు, బాబాయ్ గారు, వెంకటరావు గారు, దక్షిణరావు గారు, మా ఆయన సూర్యనారాయణ గారు, మన భాస్కర్ గారు, రాజు గారు, ఇలాగ మనం 6-7 అయిపోవడం వల్ల ఏది చేయలేకపోతున్నాం. ఎంత మంచి కార్యక్రమం ఏదైనా చేసామంటే మాత్రం అలాగని మనం తక్కువ మంది ఉన్నా సరే ఆ కార్యక్రమం సక్సెస్ చేసే వరకు వదలము, చేస్తూనే ఉంటాము. ఇంకా ఇది అంటే కళాకారుల కిందాక మన వాసుదేవరావు గారు నాన్నగారు అనేటట్లు కళాకారులకు మనం ఏం చేసామని అంటే అది క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు ఏం చేసామనంటే ఏమి ఆయనకి వాళ్ళకంటే సీఎం వారికి వెళ్ళి మనము చెప్పగలిగాము. ఎంతవరకు ఎవరు కూడా సీఎం గారిని కలిసి మనం బాధలని చెప్పుకునే వాళ్ళు ఇప్పటివరకు అయితే లేరు. అది మనం చేయగలిగాము, అది ఒకటి మాత్రం చెప్పుకోదగ్గ విషయం. అది ఆయనకి కళాకారుల తాలూకా బాధలన్నీ ఎలా ఉంటాయనేది మనము వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఆయనకు చెప్పాము. అలాగే పల్లా శ్రీనివాసరావు గారిని కూడా బాబాయ్ గారు సూర్యనారాయణ గారు కూడా కలిశారు. అలాగే అన్నీ చేయగలుగుతున్నాం కానీ ఇంకా దీన్ని డెవలప్ చేసి ఇంకా ప్రజల్లోకి అఖిల ప్రజా కళాకారుల సంఘం అంటే వీళ్ళే చేయగలరు, ఏదైనా అనే స్థాయికి తీసుకెళ్లాలని అంటే ముందు ముఖ్యంగా సభ్యులను మనం ఇందులో చేర్చుకొని వాళ్ళతో మనం వర్క్ చేయించాలి, మనము చేయాలి, వాళ్ళతో చేయించాలి. ముఖ్యంగా ఏంటంటే మరి నేను ఉన్నానంటే నా పాత్ర ఎంతవరకు, నేను ఏదైనా పాత్ర ఏమంటే ఏదో చూడటం అంతవరకే. నా పాత్రల్లో మా ఆయన పోషిస్తాడు, ఆయనే అన్ని వర్క్ చేసినా, మీరు ఏ వర్క్ చెప్పినా ఆయన అన్ని మొత్తం సంగతి ఆయనే చేస్తారు. కాబట్టి ఆయన కృషి ఆయన చేస్తారు, ఆయన కష్టపడింది ఆయన కష్టపడతారు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా డెవలప్ చేయాలని అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం పెట్టుకున్నామంటే ఒక డేట్ పెట్టుకున్నాము అని అంటే దానికి కంపల్సరీగా మరి ఎవరు ఎన్ని వాయిదాలు ఉన్నా ఆ పనులున్నా వాయిదా వేసుకుని ఆ రోజు డేట్కి చేసుకోవాలి అంటే ఆ రోజు అది ఫిక్స్ చేసుకోవాల్సింది. ఏదో ఎవరికో నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే తప్పితే లేదనంటే మనం ఇప్పటివరకు ఏ కార్యక్రమం ఫలానా డేటు అనుకున్నామని అంటే అది ఇప్పటివరకు ఆగలేదు. అది అలాగే చేసుకొని వచ్చాం కార్యక్రమాలు. ఇక మీద కూడా ఇంకా భవిష్యత్ తరాలకి ఇంకా మనం మంచిగా ఇంకా కళాకారులకు మంచి చేయాలి అని అంటే ఇంకా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పని చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కావాలి. ముందు మనం అది చూడాలి. ఎవరు ఈ దీనికి సంబంధించి బాగా వర్క్ చేయగలరో వాళ్ళకి మనం అప్పచెప్పాలి, అది ముందుకు సేకరించాలి. ఇందాక నాన్నగారు అన్నట్టు మనము కార్డులు కళాకారులు గుర్తింపు కార్డులు కూడా కొంతమందికి ఇవ్వలేకపోయాము అన్నారు. మనకి తెలిసినంత వరకు కొంతమందికి ఇచ్చాం కదా, మన కొంతమందికి ఇచ్చాం కదా, అప్పుడు ఇచ్చేసాము. ఇంకా మనకి ఇప్పుడు ఎవరు కూడా ఇంకా చెప్పలేదు కదా, మాకు ఇలాగ గుర్తింపు కార్డు లేదు మీరు పెట్టండి అని ఇంకా ఎవరు మనకు చెప్పలేదు. చెప్తే చేసి ఉండేవాళ్ళు కదా, మనం కూడా చేసేవాళ్ళమి. ఇప్పటి వరకు ఇంకెవరు అడగలేదు. అయితే నెక్స్ట్ మా బాబాయ్ గారికి ఉద్యోగం ఆయన ఫ్రీగా ఉన్నారు అనుకుంటారు కానీ ఆయనకి ఇప్పుడే ఎక్కువ వర్క్ ఉంది అసలు చెప్పాలంటే. ఇంటి దగ్గర వర్క్ మాట పెట్టండి కానీ ఇప్పుడు గయోపాఖ్యానం బుక్ ఒకటి రాస్తాను, అది మళ్ళీ అందరికీ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అది కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలని ఆయన ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి చేస్తున్నారు. అది కూడా ఆయన కష్టమే కానీ మమ్మల్ని అందరిలో వదలలేరునండి. ఆయన మన సంఘాన్ని వదలలేరు, మమ్మల్ని వదలలేరు. ఎంత కష్టమైనా వస్తారు, ఆయన చేస్తారు. ఆయన ఇంకా డెవలప్ చేసి ఆయన ప్రతి
ప్రతి మీటింగ్కి రావాలని, ఆయన సూచనలు సలహాలు ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.